కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా పురాణాలకు సంబంధించిన కథలు ఏమైనా ఉన్నాయండి? పురాణానికి సంబంధించింది. ఇది ఏ పురాణంలో ఉందో మనకు తెలీదు. ఓకే ఒక పుకిటి పురాణం అనుకో. వెరైటీగా ఉంటుంది. ఓకే తెలుసుకోవాల్సిన కథ కిందగానే అనిపిస్తుంది. నారద సంసారం. నారదుడికి సంసారం ఏముంది అయినా? అదే కదా కదా, ఏమంటారు, త్రిలోక సంచారి. సంచారి త్రిలోక సంచారి, త్రికాల వేది. చాలా అద్భుతమైన వాడు. బ్రహ్మ మానస పుత్రుడు. నారాయణ నామస్మరణే చేస్తాడు. కాకపోతే ఈయన ఏంటంటే కలహభోజనుడని, తంపుల భార్య. నారదుడు తంపుల భార్యని అందరికీ గొడవలు పెడతాడని ఇక్కడ మాట తీసుకెళ్ళి అక్కడ చెప్పి గొడవలకి కారణం అవుతాడని, ఇలాంటి బోల్డ్ అనే కథలు ఉంటాయి. ఈయనకట నారదుడికి తనొక్కడే బ్రహ్మచారినని, ఏ మాయలోనూ తగలకుండా ఉన్నానని ఆయన ఫీలింగ్, ఆయన ఉద్దేశం. ఇది ఒక కథగా చెప్తారనమాట. ఇది జరిగిందో లేదో అయితే మనకు తెలియదు. ఆయన ఎంతసేపు చెప్పేబట్ట ఎవరితో మాట్లాడితే అందరూ మాయలో తగులుకున్నారు, ప్రపంచం అంతా మాయలోనే తగులుకునుంది. బ్రహ్మదేవుడు చూడు సరస్వతీదేవిని మా అమ్మని నాలుక మీద పెట్టుకున్నాడు, ఆయనేమో విష్ణుమూర్తి ఏమో గుండెల్లో పెట్టుకున్నాడు భార్యని, శివుడేమో ఒక ఆవిడని నెత్తి మీద, రెండో ఆవిడికి సగభాగం చేశాడు. ఎవరికి వాళ్ళకి పిల్లలు, సంసారం గోల. ఇంద్రుడి దగ్గరికి వెళ్తే ఆయన సంసారం గోల అయింది. ఎవరి దగ్గరికి వెళ్ళినా, భూలోకానికి వెళ్ళినా, ఆకాశంలో స్వర్గలోకానికి వెళ్ళినా అందరూ మాయలో చిక్కుకుని ఉన్నారు, ఇదంతా మాయ అని అంటూ ఉండేవాడు. ప్రతి వాళ్ళు అనుకున్నారు ఈయనకి ఎప్పటికి తెలిసి వస్తుందో అలా అనుకునేవాళ్ళు. అయితే ఏమైందట, ఎప్పుడూ ఒకళ్ళ మీద ఒకళ్ళకి గురించి కామెంట్ చేయటం కూడా ఉండేది. వీళ్ళ మీద వాళ్ళ దగ్గర వచ్చాక అక్కడ విషయం ఇక్కడ కామెంట్స్ కూడా చేస్తూనే ఉండేవాడు. ఆయన తీరది. అయితే ఏమైందట, ఒకనాడు విష్ణుమూర్తి దగ్గరకు వచ్చేసరికల్లా ఏమిటి నారద సంగతులు అని అడిగితే, ఏదో త్రిలోకాల్లో ఉన్నవి, ముల్లోకాల్లో ఉన్నవి చెప్పాలి కదా, అది మానేసి ప్రపంచం అంతా మాయలో చిక్కుకుంది ప్రభు, నేను ఒక్కడనే ఏ మాయలోనూ తగులుకోకుండా ఇట్లా ఉన్నాను, వీళ్ళందరూ మాయలో తగులుకున్నారు అన్నట్టు. అనేసరికల్లా విష్ణుమూర్తి అన్నట్ట, అవునులే అది కరెక్టే, పదాట నడిచొద్దాం అని చెప్పేసి ఆయన్ని తీసుకుని భూలోక సంచారానికి వచ్చేట. ఇద్దరూ నడుస్తూ ఆ కబుర్లు ఈ కబుర్లు పిచ్చాపాటి చెప్పుకున్నాక మంచి నట్టడవిలోకి వెళ్ళాక దాహం వేస్తోంది నారద అన్నట్టు. విష్ణు ముల్లోకాలకి తిండి పెట్టే తండ్రి ఆయనకి దాహం ఏమిటి మారదు, చిక్కుపోయాడు విష్ణుమాయలో. అయ్యో దాహం వేస్తుందా, ఉండండి నీళ్ళున్నాయేమో చూసొస్తానని దబదబా వెళ్ళిపోయాడు. వెళితే కొంచెం అవతలగా ఒక పెద్ద కొలనుందట. ఈయన విష్ణుమూర్తి చెట్టు దగ్గర నుంచున్నాడు. ఈయన నుంచున్నట్టే ఉన్నాడు, శంఖచక్రాలు అవి పట్టుకుని. నారదుడు వెళ్ళిపోయి ఆ చెరువు చూస్తే పెద్ద చెరువు, దాని నిండా తామర పువ్వులు, తుమ్మెదలు తిరుగుతున్నాయి, చక్కగా తేటగా నీరు కనపడుతుంది. ఎంత దూరమో నడిచారట, కాళ్ళు లాగేస్తున్నాయి. నీళ్ళల్లోకి దిగి మంచినీళ్ళు పడదామని చెప్పి ఏం చేశాట, నీటిలోకి దిగేసరికి చల్లటి నీళ్ళల్లో కాళ్ళు పెట్టేసరికి జల్లుమంది ఒళ్ళు. ఒక్క నిమిషం పాటు అమ్మాయి చాలా హాయిగా ఉంది, ఎంత హాయిగా ఉందో. ఒక్క మునకేసి, ఒక గుక్కెడు నీళ్ళు తాగి ఒక్క మునకేసి అప్పుడు తామర ఆకుని దూనెగా చేసి నీళ్ళు పట్టుకుంటామని ఏం చేశాట ఆయన, వీణ అవి ముందే గట్టు మీద పెట్టాడు, నీళ్ళల్లో మునిగాడు. నీళ్ళలో మునిగి లేచి పైకి లేచేసరికల్లా ఆయన మెళ్ళలో తులసి పేర్లు ఉంటాయి, తులసి పూసలు ఉంటాయి, తులసి పూసలేమో ముత్యాలుగా మారిపోయినాయి. చేతులకి అవి కూడా తులసి మాలలు కట్టుంటాయి, పూలమాలలు అవి కట్టుంటాయి, అవన్నీ గాజులుగా మారిపోయినాయి. ఆయన పిల్లక చుట్టూ కాస్త బారెడు వాలు జడగా మారిపోయింది. ఈ ఒంటి మీద ఉన్న నార చీర లాంటిది ఒక ఒక ఉత్తరీయం ఇట్లా క్రాస్గా పెట్టుకుంటే అదొక చక్కని చీరగా మారిపోయింది. అమ్మాయి నీళ్ళల్లో తన ఇది చూసుకుని, ప్రతిబింబం చూసుకుని నారదుడు ఎంత బాగుంది ఈ అమ్మాయి, ఎవరు అని ఆశ్చర్యపోయి అది తనేనని తెలుసుకుని, నేను నారదుణ్ణి వీణక్కడ పెట్టొచ్చాను, విష్ణుమూర్తికి మంచినీళ్ళు తెస్తానన్నాను, అన్నీ పోయినాయి. ఈ మహాద్భుత సౌందర్యాన్ని చూసుకుంటూ, చేతులు నిమురుకుంటూ, గాజులు అవి పరిశీలించుకుంటూ, తన ఉంగరాలు చూస్తూ, మెడ సవరించుకుని మెడలో ఉన్న వస్తువులు చూసుకుంటూ, ఇట్లా జడింత పొడుగు తాచుపాములాగా వేలాడుతుంటే జడ ముందుకు తీసుకుని అల్లుకుంటూ ఇవన్నీ మర్చిపోయాడు. బయటకు వచ్చి ఆ చుట్టూత చెట్ల పువ్వులుంటే పువ్వులు చూడగా అబ్బా ఎంత బాగున్నాయి ఆ పువ్వులని ఓ 2 చెట్ల పువ్వులు కోసుకోవటం మొదలుపెట్టాడు. అయిపోయింది, మాయలో పడిపోయాడు ఆ దెబ్బకి. అంతే. అక్కడి నుంచి ఏమైందట, విష్ణుమూర్తి నవ్వుతూ చూస్తున్నాడు. ఇదంతా ఆయనకు తెలుసు కదా, జగన్నాటక సూత్రధారి చూస్తూ ఉన్నాడు.
అక్కడి నుంచి ఏమైంది, ఒక దారిలో ఒక రాజకుమారుడు ఒక ఆయన గుర్రం వేసుకున్నట్టు వస్తూ విష్ణుమూర్తిని చూసి ఆయన విష్ణుమూర్తి అనుకోలే, ఎవరో పెద్ద మనిషి అనుకున్నాడు. శంఖచక్రాలు మన కథలో కనపడితే కానీ ఆయన కనపడలా. ఇక్కడ ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయండి అని అడిగాడు. ఈ పక్కనే చెరువు ఉంది, వెళ్ళమన్నాడు. ఆ కుర్రాడు గుర్రం వేసుకుని రాజుగారు అబ్బాయి అటు వచ్చి ఆ మంచినీళ్ళ కోసం చెరువులో దిగి ఆ చెరువు పక్కన ఉన్న పువ్వులు కోసుకుంటున్న మహాద్భుత సౌందర్యవతి అయిన అమ్మాయిని చూసి మైమర్చిపోయాడు. ఎవరమ్మాయి నువ్వు ఏమిటి అని అడిగాడు. నేను ఎప్పుడు ఇక్కడే ఉంటానని చెప్పింది. అమ్మాయి ఎవరంటే ఏం చెప్తుంది? అక్కడి నుంచి అబ్బాయి అన్నాడు, నువ్వు నాతో రా, నువ్వు నాకు ఎంతో నచ్చావు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనేసరికల్లా ఆ నవయువకుడిని చూసి మైమర్చిపోయిన ఈ అమ్మాయి రూపంలో ఉన్న నారదుల వారు వెళ్ళిపోయాడు, రాజకుమారుడితో పాటు వెళ్ళిపోయారు. అక్కడ మరి శరీరం పనిచేస్తుంది కదా, శరీరం దాని ధర్మాన్ని అది నిర్వర్తిస్తుంది, అంతే కదా. వెళ్ళిపోయాక ఎంతో అన్యోన్యంగా ఉన్నారు రాజకుమారుడు నారద గారు. ఎంత అన్యోన్యంగా ఉన్నారో, వరుసగా పిల్లలు పుట్టారు. 60 మంది సంతానం కలిగారట. ఎంతో చక్కగా పిల్లలకి ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత ఇలాంటి చక్కగా పేర్లు కూడా పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఏమైంది, కొన్నాళ్ళు అయిన తర్వాత విష్ణువు ఇదంతా చూస్తున్నాడు సరదాగా. బ్రహ్మదేవుడికి చాలా కష్టం తోచింది. ఏదో చిన్న కుర్రాడు, వాడికి తెలిసి తెలియక మాయని మన ఎక్కిరిస్తే మాత్రం ఇంత శిక్షేస్తావా, ఇంతకాలమా అని అనేసరికల్లా సరేలే వాడి సంగతి ఏమిటో మనం చూద్దామని ఏం చేశాడు, ముందు ఈ నారదుడిని వెనక్కి తేవాలి. ఊరికే వచ్చి వెళ్ళి రా అంటే వస్తాడా, రాడు. అందుకని ఈ మాయ ఛేదించాలి. ఇప్పుడు అక్కడి నుంచి ఈ పక్క రాజ్యం వాళ్ళకి ఈ రాజ్యం వాళ్ళతో యుద్ధాన్ని కల్పించాడు. పక్క రాజుగారు నారదుడు గారి భర్త గారి రాజ్యం మీదకి దండెత్తాడు. ఓకే. ఇరు రాజ్యాల మధ్య బోలెడంత యుద్ధం జరిగింది. ఎంతో మంది చచ్చిపోయారు. నారదుడి భర్త, పిల్లలు అందరూ మరణించారు. మొత్తం 60 మంది పిల్లలు మొత్తం అందరూ మరణించేసరికల్లా అదంతా మాయే కదా, కల్పిత గాథ కదా. ఆ నారదుడు ఈ ఇక్కడికి వచ్చి యుద్ధరంగానికి స్త్రీ వేషధారి అయిన నారదుడు లబో దిబోమ నేడుస్తూ, నా పిల్లలో నా భర్తో, అయ్యో నా సంసారం ఇలాగైపోయిందో, ఓ నేడుస్తూ నేను చచ్చిపోతాను అని చెప్పి పరిగెత్తుకుంటూ ఆ పక్కనే ఉన్న చెరువులో పడ్డానికి పరిగెత్తేసరికల్లా వెనకాల నుంచి పట్టుకున్నట్టు విష్ణుమూర్తి, ఓ నారదా ఏమిటిది, ఏం చేయబోతున్నావు, ఏం చేయడానికి కొంచెం మంచినీళ్ళు తెస్తావా, తేవయ్యా అని చెప్తే, ఏమిటో చేస్తున్నావు నువ్వు, ఈ వేషం ఏమిటి, ఈ అవతారం ఏమిటన్నాడు. నేను నారదుడిని ఏమిటండి, నన్ను నారదుడు అంటారు, నా భర్త పిల్లలు చచ్చిపోయారు, నేను చచ్చిపోవడానికి వెళ్తున్నాను, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రాణత్యాగం చేయడానికి వెళ్తున్నాను, మీరెవరో నాకు తెలీదు, నన్ను వదిలిపెట్టండి అని గింజుకుంటున్నట్ట విష్ణుమూర్తి కనిపించినా సరే. అప్పుడు ఈయనేమన్నట్ట, నీకు ఎంత నీ మాయలో ఉన్నావు నువ్వు, ఓ పని చెయ్యి, నీ చెరులోకి వెళ్ళు, చెయ్యి మాత్రం పైకి పెట్టి మునుగు, తర్వాత మాట్లాడదాం అనేసరికి ఆయన మొహంలో ఉన్నటువంటి ఆ సమ్మోహక శక్తికి ఈ నారద వేషంలో, అదే స్త్రీ వేషంలో ఉన్న నారదుడు చెరువులోకి పోయి చెయ్యి మాత్రం పైకి పెట్టి మునిగాడట. తలారా మునిగేసరికి ఆ తెగబారెడు కూరలన్నీ పోయి పిలక చుట్టూ వచ్చింది ఆయనకి, వస్తువులన్నీ పోయి తులసి పేర్లు వచ్చినాయి. చెయ్యి మాత్రం నీటిలో మునగలేదుగా, చేతి గాజులు, ఇక్కడ స్త్రీలు పెట్టుకునే ఆభరణాలు మాత్రం ఉండిపోయింది. ఈ నీళ్ళలో నుంచి లేచిన నారదుడు ఒక తామరాకు లాగి నీళ్లు పట్టడానికి ఇట్లా నీటిలో ముంచేసరికి ఆయన చెయ్యి కనపడింది. ఇదేమిటి గాజులు ఉన్నాయి నా చేతికి అని ఆశ్చర్యపోయాడు. గాజులు ఉన్నాయి, ఆ గాజులు చూసుకుంటుంటే ఆయనకి కలలాగా తన అమ్మాయిగా మారిపోవటం, అవన్నీ గుర్తొచ్చాయి, పెళ్లి చేసుకోవటం, భర్తతో స్వర్గసుఖాలు అనుభవించడం, 60 మంది పిల్లలు పుట్టడం, అది పెద్ద యుద్ధం రావటం, వాళ్ళందరూ చచ్చిపోవటం అన్నీ కనపడ్డాయి. కానీ ఆయనకు దుఃఖం కలగల. ఇదేంటి కలలాగా ఇలా ఉంది అని అనిపించింది. నీళ్ళలోంచి బయటకు వచ్చి విష్ణుమూర్తికి నీ మంచినీళ్ళు అందించిపోయాడు. ఆయన నీళ్ళు అందుకుంటూ మాయ బాగుందా నారదా అని అడిగాడు. అనేసరికల్లా ఆశ్చర్యపోయాడు. ప్రభు అదంతా నిజమా అన్నాడు. అదంతా నిజంగానే జరిగింది, నువ్వు అనుభవించిందే. చచ్చిపోతానంటే చెయ్యి బయట పెట్టి స్నానం చేయమన్నాను నేను, ఆలోచించుకో. మాయ అలాంటిది. వీళ్ళు చిక్కున్నారు, వాళ్ళు చిక్కున్నారు, నేను చిక్కోలేదు అనుకోవద్దు. అది నిన్నంటలేదు కాబట్టి, నిన్నంటిందా ఇక నీదేం లేదు, ఇంకా నువ్వంటూ ఉండదు, ఇంకా అదే కదా, అది వదిలిపెట్టదు. మాయాదేవి అంత పని చేస్తుంది. ఆ తర్వాత ఇంకెప్పుడు నారదుడు ఇలాంటి మాటలు మాట్లాడలేదట. కానీ తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు సంతానంగా కలిగిన 60 మంది పేర్లు చిరస్థాయిగా ఉండేలాగా చేయమని బ్రహ్మదేవుడిని అడిగాడట. అడిగితే అప్పుడు మన తెలుగు సంవత్సరాలకి ఆ పేర్లు పెట్టారు. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత. ఆ సంవత్సరాల పేర్లు నారదుల వారి కుమారులని చెప్తారు. నారదుల వారు అమ్మాయిగా మారినప్పుడు పుట్టిన కుమారులు. కథ కంచికి మనం ఇంటికి. భలే ఉంది రమ్మ గారు, చాలా బాగుంది. నమస్తే అండి. నమస్తే.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.